సీనియర్ జర్నలిస్ట్ తేజప్రసాద్ జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో తేజప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఈ నెల 17వ తారీఖు నుంచి అనంతపురం నగరంలోని ఆర్టీటీ మైదానం నందు నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తుందని ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. తేజప్రసాద్ క్రికెట్ టోర్నమెంట్ వరుసగా 4 రోజుల పాటు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని మచ్చ అన్నారు. ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ భాస్కర్ రెడ్డి, సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. తేజప్రసాద్ ఇటీవలే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 17వ తారీఖు నుంచి ఆర్టీటీ మైదానం నందు ప్రెస్ క్లబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రెండు సంయుక్తంగా జిల్లా స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఐపీఎల్ స్టైల్లో 2020 క్రికెట్ కలర్ డ్రెస్సుల్లో టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నమెంట్లో పాల్గొనే జర్నలిస్టులు అందరికీ ఫ్రీగా భోజనం పెడతాం. 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈసారి ఈ టోర్నమెంట్ యొక్క విశిష్టత ఏంటంటే, మన మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ తేజప్రసాద్ మరణించినాడు కాబట్టి తేజప్రసాద్ పేరు మీద టోర్నమెంట్ విజేతలకి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంటే తేజప్రసాద్ మెమోరియల్ జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్. ఇది వరుసగా 4 రోజుల పాటు 17వ తారీఖు నుంచి 21 వరకు జరుగుతుంది. తేజప్రసాద్ ఈ ప్రెస్ క్లబ్ కానీ ఈ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమంలో, జర్నలిస్టుల సహకారంలో తేజప్రసాద్ చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఈ ప్రెస్ క్లబ్కి ఆయన చేసినటువంటి గుర్తుగా ఈ ఏడాది తేజప్రసాద్ పేరు మీద ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి ప్రెస్ క్లబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, జర్నలిస్టు మిత్రులందరూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా అందరూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, సబ్ ఎడిటర్లు అందరూ కూడా పాల్గొని తేజప్రసాద్ పేరు మీద జరిగే ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొనవలసింది ఆహ్వానిస్తూ, ఈ టోర్నమెంట్ని అందరూ చేయి కలిపి యూనియన్లకు అతీతంగా జరుగుతుంది. అంటే తేజప్రసాద్ పేరు మీద అందరం కలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందరూ సహకరించవలసిందిగా, సహకరించడం అంటే అందరూ పాల్గొనాలి. టీముల వారీగా ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ తేజప్రసాద్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాను.